సమావేశ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గారు, గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు సోదరులు దయాకర్ గారు, సోదరులు శ్రవణ్ గారు, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్స్, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. బడ్జెట్ పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం అభినందనీయమైనటువంటి విషయం. కానీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఇలాంటి సమావేశం ఒకటి పెట్టినట్టయితే వాళ్ళు అసెంబ్లీలో చర్చించి తర్వాత కొన్ని మనం చెప్పినటువంటి సలహాలు, సూచనలు ఏమన్నా పాటించడానికి ఇంకా ఎక్కువ ఉపయోగపడేది. బడ్జెట్ పెట్టారు, అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి, అసెంబ్లీ ఆమోదించింది. అయినా దీనిపైన ఒక చర్చ అనేది జరగాలి. అసలు వాస్తవంగా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, నేను కూడా 3 సార్లు శాసనసభ్యునిగా ఉన్నాను. ప్రతి బడ్జెట్ కూడా అశాస్త్రీయంగా పెడుతున్నారు. ఆదాయం వచ్చేది ఒకటైతే చూయించేది ఒకటి, ఖర్చు పెట్టేది ఒకటైతే చూయించేది ఒకటి. గొప్పల కొరకు భారీ బడ్జెట్ పెడుతున్నారు, మళ్ళీ భారీ కోతలు పెడతా ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం గత ప్రభుత్వాలు చూసాం, ఈ ప్రభుత్వం ఎక్కువనో తక్కువనో చూస్తా ఉన్నాం. ఇది మంచిది కాదు. ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి కావాలంటే ఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికెంత బడ్జెట్ కేటాయించాలి అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక శాస్త్రీయమైన దృక్పథం అనేది ఉండాలి. అసలు ముందు రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నెన్నో ప్రకటించడం అనేది జరుగుతూ ఉన్నది. మరి మనం ప్రకటించే అన్ని కూడా అమలు చేయగలుగుతామా, మనకంత ఆదాయం ఉందా, బడ్జెట్ ఉందా అనేది ఆలోచన చేయాలి కదా. ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళైనా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించే ముందు ఆర్థిక నిపుణులతోటి కొంతమంది విద్యావేత్తలను కూర్చోబెట్టుకొని మేము ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాలనుకుంటున్నాం, మరి ఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, బడ్జెట్ను బట్టి మీరేం సలహాలు ఇస్తున్నారని చెప్పి ఆ సలహాలు తీసుకొని ఆ రకంగా న్యాయంగా రూపొందిస్తే బాగుంటుంది. అదేం లేదు, ఎవరు ఆ పని చేయట్లేదు. ఏం చేస్తున్నారు, మనకు వెంటనే ఓట్లు రావాలంటే ఏమేమి ప్రకటించాలి, మనం అధికారంలోకి రావాలి, మనకు ప్రజలు ఓట్లేయాలి, ఆకర్షించే పథకాలు ఏంటి, బడ్జెట్ ఎంత అని కాదు. అరే బడ్జెట్ సంగతి తర్వాత ముందు పవర్లోకి రావాలి, ముందు నేను ఎమ్మెల్యే కావాలి, ముందు నేను ఎంపీ కావాలి. దానికి ఏందో చెప్పానంటే పెద్ద ఎత్తున బడ్జెట్ గిడ్జెట్ ఏమి చూసుకోకుండానే ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఆదాయం ఎంత వస్తుందనేది చూసుకోకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్కరు 100-200 పథకాలు ప్రకటించేస్తా ఉన్నారు. అది ప్రజలు నమ్మి అవన్నీ అమలు చేస్తారని చెప్పి నమ్మి ఓట్లేసి గెలిపిస్తున్నారు. గెలిచిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తా ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అరే కాదయ్య రోజు మీరు పోరాటాలు చేస్తున్నారు, ఎక్కడ పోయినా మీరు నిలదీసి అడుగుతున్నారు, నాకు నెలకు వచ్చేటువంటి ఆదాయం 18,500 కోట్లు. ఈ 18,500 కోట్లు మీకే ఇస్తే మీరు ఎట్లా పంచుకుంటారో పంచుకోండి, అప్పులతో కలిపి 18,500 కోట్లు వస్తున్నాయి పోయి. నాకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, జీతభత్యాలు ఏంటి, అప్పులు ఏంటి, పెన్షన్దారులకి ఏంటి, తర్వాత బకాయిలు ఏంటి, మీరే చెప్పండి, మీ ముందే పెట్టా అని చెప్పి అంటా ఉన్నారు. అదేదో ఎన్నికల మేనిఫెస్టో ముందు ప్రకటించక ముందు అడిగితే బాగుండేది.
రేవంత్ రెడ్డి గారనే కాదు, అనేక ప్రభుత్వాలు అనేక మంది ఇదే పని చేస్తా ఉన్నారు. దీనివల్ల ఏంటనంటే సమాజం నష్టపోతుంది. తర్వాత ఏంటనంటే అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అనే విషయాన్ని ఏ పాలకుల తాత్కాలిక ప్రయోజనాలు పొందటానికి, తాత్కాలికంగా మనకు ఓట్లు సీట్లు రావటానికి, అధికారంలోకి వస్తే సరే తర్వాత సంగతి తర్వాత అని చెప్పేసి తమ స్వప్రయోజనాలకు, రాజకీయ ప్రయోజనాలకు ఏది పడితే అది వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినాక అమలు చేయకపోవటం వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఇది. దీన్ని ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా మనం అధికారంలోకి రావటం ముఖ్యం కాదు, అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తాం, ఎట్లా అమలు చేస్తాం అనేది ఆలోచనతో ఉండాలి అనేటువంటి ఆలోచన రాజకీయ పార్టీలకు ఉంటే ఈ ప్రాబ్లం అనేది రాదు. అది రాను రాను ఎక్కువైతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ మొత్తం ఆదాయంలో చూస్తే వాళ్లకు మొక్కాలే, మద్యం తాగే వాళ్ళకి 44,000 కోట్ల ఆదాయం వస్తుంది. పోయిన సంవత్సరం 44,000 కోట్ల రూపాయల ఆదాయం ఒక ఎక్సైజ్ మీద, మద్యం మీద వచ్చింది. వాళ్ళకి దండం పెట్టాలి. అవే లేకపోతే ఏంటి పరిస్థితి? అందుకని ఏంటంటే ప్రాధాన్యతా క్రమంలో బడ్జెట్ కేటాయింపులు ఇచ్చారు, అదొక భాగం. ఈ ప్రకటించేటువంటి బడ్జెట్ అయినా ప్రాధాన్యత క్రమం అనేది ఎంచుకోవాలి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏది ముందు చేయాలి, ఏది వెనక్కి చేయాలి అనేది ఒక ఆలోచనతోటి చేయవలసిన అవసరం ఉంది. మొదటి ప్రాధాన్యత ఏంటి? విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం? ఇప్పుడు మనం మన రాష్ట్రంలో విద్యా విషయానికి వచ్చినప్పుడు ఆకునూరి మురళి గారి నాయకత్వంలో ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ చేశారు. దాంట్లో కేకే కూడా ఉన్నట్టు కమిషన్. వారేం చెప్పారు? తెలంగాణలో అందరికీ విద్యను అందించాలంటే, పేదవాళ్ళకి విద్యను అందించాలంటే బడ్జెట్లో 17% కేటాయించాలి. 17% కేటాయించాలని వాళ్ళు నివేదిక ఇచ్చారు. కానీ మన ప్రభుత్వం ఏం చేసింది? 7% కేటాయించింది. 17% కేటాయించమంటే 7% కేటాయిస్తే ఎక్కడ అందరికి విద్యను అందించగలుగుతారు? దీనికి పాఠశాల విద్యకు 20,873 కోట్లు, ఉన్నత విద్యకు 4,650 కోట్లు, సాంకేతిక విద్య ఐటీ రంగానికి 685 కోట్లు ఈ రకంగా కేటాయించారు. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల్లో 5,000 పాఠశాలలో గదులు లేవు, టాయిలెట్స్ లేవు, టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు నడుస్తా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉంటే మరి అందరికీ విద్య ఎట్లా మనం చెప్పగలుగుతామనేటువంటిది ఆలోచన అనేది ప్రభుత్వానికి ఉండాలి. ఇప్పుడు 68.5% అక్షరాస్యత మన రాష్ట్రంలో, 68.5%. ఇంకా 31.5% ఆలేందో ఏబిసిడి లేదో తెలియదు. ఇవాళ దేశంలోనే దయాకర్ భాయ్ కూడా పోయించాడు, భారతదేశంలోనే 99% అక్షరాస్యత అనేది కేరళ రాష్ట్రంలో ఉంది. వామపక్ష ప్రభుత్వాలు బెంగాల్, త్రిపురలో కూడా ఉంది. ఇవాళ అందరికీ వైద్యం కూడా అందిస్తా ఉన్నారు. ఎట్లా సాధ్యమవుతా ఉన్నారు? విద్యకు తర్వాత వైద్యానికి ఆ రకమైనటువంటి ప్రాధాన్యత కల్పించారు కాబట్టి మనం కల్పించలేకపోతా ఉన్నాం. అందుకనే విద్యలో వెనుకబడుతున్నాం, వైద్యంలో వెనుకబడతా ఉన్నాం. ఇవాళ విద్య మీద ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీల మీద ఆజమాయిషి ఉందా? ఎవరికైనా ఉన్నదా? అసలు మంత్రులు చెప్తే కూడా సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. మెడికల్ కాలేజీలో, మన ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మాకు ఎవరైతే మాకు లక్షల రూపాయలు కట్టవలసిందే. ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీలు, ఆ యాజమానులు తన ఇష్టం వచ్చినట్టుగా అతిపెద్ద వ్యాపారం అయిపోయింది. అతిపెద్ద వ్యాపార వ్యవస్థగా మార్చుకొని ఇవాళ దోపిడీ చేస్తా ఉన్నారు. వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి? వాళ్ళ మీద ఎవరు ఆజమాయిషి? ప్రభుత్వాల కంటే ఎక్కువ వాళ్ళు. ప్రభుత్వాలే కదా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేది, జీవోలు ఇచ్చేది. ప్రైవేట్ హాస్పిటల్ ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ, కార్పొరేట్ హాస్పిటల్. ఇవాళ కొన్ని హాస్పిటల్ కడతా ఉన్నారు, డాక్టర్ ఉండరు, సిబ్బంది ఉండరు, మందులు ఉండవు.
అందుకనే మొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రంలో అందరికీ విద్య, అందరికీ వైద్యం అందించడానికి కావాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చి దానికి సరిపోని బడ్జెట్ కేటాయించాలి. అది జరగట్లే. దానివల్ల ఏంటంటే పేద విద్యార్థులు, పేద ప్రజలందరూ కూడా ఇలా విద్యకు, వైద్యానికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది తప్ప ఎన్ని హాస్పిటల్ కట్టినా తర్వాత ఏంటంటే దాంట్లో మందులు లేకుండా అది లేకుండా చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ 13,187 కోట్లు మరి బడ్జెట్లో కేటాయించారు వైద్య రంగానికి. ఇప్పటికీ కూడా ప్రతి 1000 మందికి 45 మంది శిశు మరణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి 1000 మందికి మన తెలంగాణలో. కేరళ రాష్ట్రంలో ఒక్కరు మాత్రమే, ప్రతి 1000 మందికి ఒక్కరు మాత్రమే చనిపోతాం. అంత ప్రాధాన్యత. ఎందుకంటే మనం చెప్పుకోవాలి, చేసిన దగ్గర జరుగుతున్న దగ్గర చెప్పుకోకపోతే కూడా మరి ఇవాళ మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఈ బడ్జెట్ 3 ఇంతలు పెంచాలి. వైద్య రంగానికి ఇప్పుడు కేటాయించింది కాదు, దీనికంటే 3 రెట్లు పెంచితే తప్ప అందరికీ వైద్యం అందించేటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇంకోటి కాదు. తర్వాత ప్రాధాన్యత ఏంది? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఈబీసీలు. ఈ సామాజిక వర్గాలే 180% మంది పైన ఉన్నారు. ఈ సామాజిక వర్గాలకు మీరు బడ్జెట్లో ఎంత కేటాయిస్తున్నారు వాళ్ళ సంక్షేమానికి? అంటే నామినల్ గా దళితులకు 31,618 కోట్లు, గిరిజనులకు 16,035 కోట్లు, తర్వాత మైనార్టీల కంటే మామూలుగా ఇస్తా ఉన్నారు. మరి ఈ రకంగా 52% బీసీలు ఉన్నారు. వీళ్ళ సంక్షేమానికి కావలసినటువంటి బడ్జెట్ ఇవాళ కేటాయించకపోవటం వల్ల వాళ్ళు అట్టగానే పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు తప్ప మరొకటి కాదు. అదేవిధంగా స్థానిక సంస్థలకు కూడా మీరు చూస్తే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం. 11,140 కోట్లు కేటాయించారు. 50 మంది సర్పంచులు చేసిన పాలనలు వాళ్ళకు అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తే బిల్లులు రాక 50 మంది సర్పంచులు గత ప్రభుత్వంలో ఇప్పటికైనా ఆత్మహత్యలు చేసుకున్నారు. చేసిన పనులకు బిల్లులు రాక. అందుకొరకు ఏంటంటే ఇవాళ గ్రామ పంచాయతీల్లో కానీ లేదా తర్వాత మున్సిపాలిటీలో కానీ స్థానిక సంస్థలకు బడ్జెట్ ఇవ్వకుండా 150-60% బడ్జెట్ స్థానిక సంస్థలకు ఇచ్చి డెవలప్ చేస్తారు లెఫ్ట్ గవర్నమెంట్. అది వాస్తవం. అది ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి స్థానిక సంస్థలు. అందరూ ఎమ్మెల్యేల చుట్టూ, మినిస్టర్ల చుట్టూ, ముఖ్యమంత్రి చుట్టూ తిరగాలి. ఎవరికి రూపాయి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఉత్సాహ విగ్రహాలాగా సీట్లుంటాయి, కుర్చీలు ఉంటాయి, అక్కడ కూర్చోవడం తప్ప ఏం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏదనంటే వ్యవసాయ రంగాన్ని కానీ, అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో ప్రాజెక్టులకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మనం చాలా మంది ఇంజనీర్స్ కానీ రైతు సంఘాల ప్రతినిధులు పదే చెప్పారు, తక్కువ డబ్బుతోటి తక్కువ కాలంలో ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవకాశం ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులు మీరు వాటిని ఎందుకు టేకప్ చేయట్లేదు? ఆ ప్రభుత్వం చేసిందని వదిలేసి ఈ ప్రభుత్వం ఇంకోటి చేస్తుంది. ఆ ప్రభుత్వం చేసింది ఇంకా రివైజ్ చేస్తూ, డిజైన్ మారుస్తూ ఇంకో ప్రాజెక్ట్ టేకప్ చేస్తా ఉన్నారు. అదే ప్రాజెక్టు మళ్ళీ ఏంటంటే బడ్జెట్ పెంచుతా ఉన్నారు. అందుకొరకు ఏంటంటే టోటల్ గా బడ్జెట్ అనేటువంటిది మనం చెప్పాలంటే సమయం కూడా ఎక్కువ లేదు. కాబట్టి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కొన్ని ఎక్కువనో తక్కువనో తేడాలు ఉండొచ్చు. సేమ్ టు సేమ్ ఎన్నికల మేనిఫెస్టోలు కానీ, వాగ్దానాలు చేసే విషయంలో కానీ, తొందరగా మనకు ప్రజలను ఆకర్షించాలంటే ఏ పథకాలు, ప్రజలు మొత్తం వెంటబడి మనకు ఓట్లు వేయాలంటే ఏ పథకాలను ఆలోచించడం తప్ప, అరే మనం చెప్పుతున్నాము ఇవన్నీ అమలు చేస్తామా, మనం రేపు అధికారులకు వచ్చిన పరిస్థితి ఏంటి, మనకున్న ఆదాయం ఏంటి, వచ్చిన తర్వాత మమ్మల్ని కోసుక తింటారా పీక తింటారంటే మీరు అంతకుముందే ఉండాలి కదా. కోసుక తింటారా పీక తింటారంటే కోసుక తినడానికి పీక తినడానికి కూడా సిద్ధమయ్యే ఉండాలి మీరు దయాకర్ భాయ్. కాబట్టి ఏంటంటే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, అంటే వీళ్ళే కాదు ఎవరైనా అదే చేస్తున్నారు చాలా మంది. అందుకొరకు ఏంటంటే ఈ సమావేశం చాలా ముఖ్యమైనది. బడ్జెట్ అనేది, బడ్జెట్ ఎవరికి ఇచ్చేది? ఇప్పుడు ఎంత బడ్జెట్ అనేది 3,24,234 కోట్లు 39 శాఖలకి కేటాయించారు. 39 రంగాలకి. ఎవరి డబ్బు ఇది? మన డబ్బు ఇది, ప్రజల డబ్బు ఇది. ప్రజల మీద పన్నుల ద్వారా వసూలు చేసే డబ్బు ఇది. అప్పులు తెస్తా ఉన్నారు. ఎవరు తీర్చాలి? ప్రజలే తీర్చాలి. అప్పుల మీద అప్పులు తీసుకొస్తా ఉన్నారు, ప్రజలే తీర్చాలి.
ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు రావాలి, బకాయి ఉంది. కేంద్రం మీద యుద్ధం చేయడానికి ఏం చేస్తున్నారు? అవసరమైతే అన్ని పక్షాలను తీసుకుపోయి మోడీ దగ్గర కూర్చోవాలి. గత సంవత్సరమే 20,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మనకు న్యాయంగా రావాల్సినటువంటి గ్రాంట్స్ ఉన్నాయి, అవి రాబట్టాలి. 20,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. వచ్చిన ఇంకా 20,000 కోట్లు రావాలి. మనకి ఇంకా అవి కాకుండా ఇంకా అదనంగా రావాలి. పన్నుల ద్వారా వసూలు చేసే దాంట్లో పర్సెంటేజ్ రావాలి. కానీ ప్రభుత్వం మేము ఒక్కరని చెప్తేనటం లేదు, అన్ని పక్షాలు రావాలి, మీరంతా రావాలి, పోయి ఆడ కూర్చుందాం, దెబ్బలాడదాం, తీసుకొద్దాం అనేటువంటి చొరవ ప్రయత్నం గతంలో జరగలేదు, ఇప్పుడు జరగట్లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు, తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులు ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి మీరు కేవలం ఎన్నికల్లో గెలవటమే ముఖ్యము, తర్వాత అధికారులకు రావటమే ముఖ్యం అనేది చూసుకోవద్దు. వాస్తవ పరిస్థితుల్ని గమనించండి. అభివృద్ధి కావటం అనేది ముఖ్యము. రాజకీయ ప్రయోజనాలు మన ప్రయోజనాలే ముఖ్యం కాదు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యము, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము. మన బడ్జెట్ అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలి, అశాస్త్రీయంగా ఉండకూడదు. ఆ పద్ధతుల్లో తయారు చేసుకున్నట్టయితే ప్రాధాన్యత క్రమంలో మన బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. ఏ రంగాలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి, విద్య, వైద్యం, సంక్షేమాలు, ఇవన్నీ పేదవాళ్ళకి, ఇట్లా నిర్ణయించుకొని పోవాలి. ఇక నుంచైనా మీరు ఆ పద్ధతుల్లో నిర్ణయించుకోవాలని, అటువంటి ఆలోచన వైపు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మిత్రులకు ధన్యవాదాలు.